క్లిష్ట పరిస్థితిలో స్తుతించు, గొప్ప అద్భుతం చూస్తావు. హల్లెలూయా. మామూలుగా స్తుతించడం ఓకే, మంచిదే. అన్ని సమయాల్లో స్తుతించాలి, అన్ని సమయాల్లో ప్రార్థించాలి. క్లిష్ట సమయంలో ప్రార్థన రావట్లేదండి, అయినా ప్రార్థన చేయి. స్తుతే రావట్లేదండి, అయినా స్తుతించి. కొన్ని ఇష్టం లేకపోయినా చేయమండి. మనం తినబుద్ధి కాదు, అయినా తింటాం కదా కంపల్సరీ. అమ్మో నీరసం వస్తుంది ఏమండి, తినబుద్ధి కావట్లేదు కానండి, ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలనండి. కొంచెం నీకు కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ధి కాదు నీకు, ఎందుకంటే నీకు వచ్చిన పరిస్థితులను. మైండ్ బాగాపోతే అపవాదంటారు, మైండ్ బాగాలేదుగా పడుకో, మైండ్ బాగాలేదుగా సోఫాలోని కూర్చో, ఆ మూల ఒకటి ఉంటది, ఒక కార్నర్. దేవుడు అంటున్నాడులే, నీ మనసు అంగీకరించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, డూ ద రైట్ థింగ్. స్తుతించడం సరి అయిన పని, ప్రార్థించడం సరైన పని. నీ పరిస్థితులు మారను, నువ్వు అక్కడే ఉంటే మారవు, ఎప్పటికీ అలానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటాయి నీ పరిస్థితులు. నువ్వు లేచి, నీకు అనిపించకపోయినా, నీకు చేయబుద్ధి కాకపోయినా, నీ మనసు అంగీకరించకపోయినా స్తుతించు, ప్రార్థించు. నీ పరిస్థితులు మారతాయి.